ఎవరైతే ఉన్నాయో వీరందరూ కూడా దీన్ని తిరస్కరిస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఉండే నష్టాలు ఏంటి? భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మన భారతదేశంలో వివిధ తెగలు, జాతులు, వర్గాలు అందరూ కలిసి ఒక పుష్పగుచ్చంలో ఫ్లవర్ బొకేలా మనం కలిసి ఉన్నాము. ప్రతి తెగకు ఒక సాంప్రదాయం అనేది ఉంది. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు యూసీసీ అనేది ఏంటంటే మీరందరూ కలిసి ఒకే వస్త్రధారణ వేసుకోండి, మీరందరూ కూడా ఒకే దుస్తులు ధరించండి అన్నట్టుగా ఉన్నటువంటి ఏదైతే ఈ యూసీసీ ఉందో దీన్ని మీరు తిరస్కరించాలి, వ్యతిరేకించాలని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన చాలా మాకు ఈ విషయాన్ని స్వీకరించేసి తప్పనిసరిగా మేము మీకు సపోర్ట్ గా ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము ప్రోత్సహించాము, వ్యతిరేకిస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉలమాలు అంటే మన ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఇక్కడ నిల్చొని ఉన్నారో కంప్లీట్ గా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వివిధ జమాతులు అనమాట. జమాతే ఇస్లామీ హింద్ ఉంది, జమాతే ఉలమాయి హింద్ ఉంది, అదేవిధంగా తబ్లీఖీ జమాత్ ఉంది, జమాతే అహ్లదీస్ ఉంది, బరేలీ జమాత్ ఉంది, అదేవిధంగా దర్గా యొక్క పీఠాధిపతులు ఉన్నారు. వీరందరూ కలిసి ఐక్యమత్యంతో ఇక్కడికి వచ్చేసి మా యొక్క ఏదైతే మనవి ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి వినిపించడం జరిగింది. చాలా సవినయంగా విషయం విన్నారు. వినడం మాత్రమే కాకుండా దాదాపుగా ఒక 3 hours జరిగినటువంటి డిస్కషన్ లో 3 గంటల ఈ డిస్కషన్ లో ప్రతి జమాతు తరపున ఇచ్చేటటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నారు. అదేవిధంగా దానిపై చర్చించారు. ఆయన మాకు భరోసా కల్పించారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యూసీసీని మేము వ్యతిరేకిస్తామండి, దీన్ని మేము ఆహ్వానించామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీడియా సమక్షంగా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వం ఏదైతే ఉందో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక ముస్లిం సోదరులకు, మైనారిటీలకు ఒక భరోసా కల్పించారు. కాబట్టి అదే మాట మీద ఉంటారని మేమంతా కూడా మేము ఆశిస్తున్నాం. నేను బ్రదర్ సిరాజుర్ రెహమాన్, ఫౌండర్ ప్రెసిడెంట్ పీస్ మెసేజ్ ఫౌండేషన్. Good afternoon to everybody. Actually, last week we all met with the all organization of the state have met our honorable Deputy Chief Minister and gave the representation to make a appointment with our honorable Chief Minister Y.S. Jagannath Reddy. Today, by grace of God, and we got the appointment with Honorable Chief Minister Y.S. Jagannath Reddy Garu, and today the all scholars and all organizations members were today in the meeting of Chief Minister, and we expressed our pain that uniform civil code is neither for not only for Muslims, for many castes actually they all are rejecting the uniform civil code. And we express our pain that Muslim personal law is a divine law. So there should not be an amendment, the law made by the God actually. And on basis of this, in 1949, the father of constitution, Dr. Ambedkar has been had a deliberation with the all religious scholars. Then when all scholars expressed what is the basic of uniform civil code, and it will not be followed in the India, which is a beauty of unity in diversity. So, and the Dr. B.R. Ambedkar Sahab in 1949, he had after the deliberation, he expressed his view till the community people. If